రాప్తా నియోజకవర్గంలో ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఎంత వస్తుంది ఏమంటారు? ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి 11.35 acres ఇచ్చినారు. దాంట్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ కడతాం. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అంటే ఇట్లా షెడ్స్ ఇట్లా వస్తాయన్నమాట. సో ఒక్కొక్క షెడ్లో కనీసం 2000 నుంచి 3000 ఎంప్లాయ్మెంట్ వచ్చే వరకు అవకాశం ఉంటుంది. అట్లా మనం కట్టుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఇప్పుడు ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్ కడతాము. కనీసం అంటే స్టార్టింగ్ విత్ 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. మన ఇన్వెస్ట్మెంట్ 15 crores నుంచి 20 crores వరకు అవుతుంది. సో చాలామంది ఈ టెక్స్టైల్స్ కంపెనీస్ వాళ్ళు తిరుపూర్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చాలామంది వచ్చినారు. ఆల్మోస్ట్ వాళ్ళు 1.5 year 2 yearsగా తిరుగుతున్నారు. సో మనం ల్యాండ్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మనం ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని పిలుస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు పైప్ లైన్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఇస్తాం. ఎవరు మనకి ఎక్కువ ఉపాధి ఇస్తే వాళ్ళకి ఇస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే కాలనీ వాసులకి ఉపాధి దొరుకుతుంది. ఫ్యాక్టరీ వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళకి వర్క్ ఫోర్స్ అష్యూర్డ్ వర్క్ ఫోర్స్ దొరుకుతుంది. వీళ్ళకి కష్టం ఉండదు. వీళ్ళు నడిచి రావచ్చు ఫ్యాక్టరీకి. ఇక్కడే పెడతాం కాబట్టి చుట్టుపక్కల జగనన్న కాలనీ పక్కనే పెట్టడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు ఈ కాలనీలో ఇల్లులు వస్తాయి కాబట్టి, హౌసింగ్ కాలనీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఉపాధి కోసం గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలనీలో నివసించే వాళ్ళు ఉపాధి కోసం అక్కడికో అనంతపూర్కో ఇంకో చోటుకు పోకుండా వాళ్ళ కాలనీ సమీపంలోనే రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ ఉంటే వాళ్ళు నడిచి వస్తారు. మగవాళ్ళు బయట ఉద్యోగం పైన, ఆడవాళ్ళు ఉమెన్ వర్క్ ఫోర్స్ వాళ్ళు నడిచి రాగలుగుతారు. పని అయినాక మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా బస్సులు ఎక్కాల్సిన పని లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఊర్లోనే ఒక ఫ్యాక్టరీ కాబట్టి సో వాళ్ళు కూడా ఈజీ అవుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేది ఏమి ఉండదు. మామూలుగా బెంగళూరు, తిరుపతి ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీలు పనిచేస్తే వచ్చాను ఇంకో చోటుకి వెళ్తారు. కానీ ఇక్కడ మన కాలనీ అందుబాటులో ఉండే ఎంప్లాయ్మెంట్ కాబట్టి వీళ్ళు ఎక్కడ బయట పోరు. వీళ్ళు ఆ ఫ్యాక్టరీని పనిచేస్తారు. ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా అష్యూర్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఒకరికి ఇట్స్ ఎ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ఇండస్ట్రీ అండ్ ఫర్ హౌసింగ్ కాలనీ పీపుల్. ఇప్పుడు తోపుదురి ప్రకాష్ రెడ్డి చొరవ వల్ల ఏమైనా ఉందంటారు? వారు కూడా ఈ ఫ్యాక్టరీ కొరకు ఫ్యాక్టరీ రావాలని గట్టిగా ప్రయత్నం చేసినారు. ఫ్యాక్టరీస్ వాళ్ళని పిలిపించడం కానీ, మాట్లాడడం కానీ. సో ఇల్లులు అంటే ఫ్యాక్టరీ వస్తేనే మనకి రెడీగా ఇక్కడ వర్కర్స్ కూడా ఉండాలి కదా. సో ఇల్లులు కూడా కట్టిస్తూ ఫ్యాక్టరీకి కావాల్సిన వర్క్ ఫోర్స్ని కూడా ఇచ్చే దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళని తీసుకురావడం కానీ దాంట్లో అతని యొక్క ఇది కూడా ఉంది. జియో అయితే కంప్లీట్ అయిపోయింది సార్? అయిపోయిందండి, వచ్చేసింది. ఎప్పట్లో పెట్టచ్చు అంటారు దీన్ని? మేము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ రాబోతున్నాయని ఎలక్షన్కి దానికి ఏం సంబంధం లేదు. ఎలక్షన్కి ఏం సంబంధం? మేము ఎప్పటి నుంచో 1.5 year 2 years నుంచి అంతా ఎంటర్ప్రెనర్స్ అంతా పిలిచి మాట్లాడుతున్నాం. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఎప్పుడూ ఉంటుంది. సో ఒక షెడ్ అయితే మళ్ళీ ఇంకొకటి అట్లా చేసుకుంటా పోతాం. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంతమందికి ఉపాధి కలిగే అవకాశం? డైరెక్ట్గా చెప్పాను కదండి, స్టార్ట్ అయ్యే టైంకే కనీసం 1000 మందికి ఇస్తారు. మొత్తం పూర్తయ్యే లోపల 3000 మందికి వస్తుంది ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్లో, ఒక పెద్ద ఫ్యాక్టరీలో. అట్లాంటివి మనం 3-4 ఫస్ట్ సక్సెస్ అయితే మళ్ళీ 2-3కి వెళ్తాము. పెట్టుబడులు ఎంత వరకు రావచ్చు? ఈచ్ ఫ్యాక్టరీ కనీసం 20 కోట్లు. ఇది ఉత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఏదైతే కంపెనీస్ వస్తాయో వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మెషినరీ, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్కి 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంతో గ్రాంట్ అండ్ నేడ్తో మనం కూడా కడతాం. అంటే ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడైనా కదా, ఎక్కడైనా కానీ హౌసింగ్ కాలనీస్ ఉండే దగ్గర, ఇక్కడ గుంటూరు, వైజాగ్ ఎక్కడైతే హౌసింగ్ కాలనీస్ వస్తాయో అక్కడంతా కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్కి గవర్నమెంట్ ప్లాన్ చేస్తాం. ఇంకా చాలా కడుతున్నారు. ఈ రాప్తాడు దీంట్లో ఉండే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్ ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కడతా ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ పూర్తి గవర్నమెంట్.